సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్‌లో ఉన్న ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఐడెంటిఫైయర్స్ గురించి చెప్పుకోగలుగుతాం మళ్ళీ ఎందుకంటే, ఇప్పుడు మన ఐడెంటిఫైయర్స్‌కి, వేరియబుల్స్‌కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుంటేనే మీకు ఆ కాన్సెప్ట్ అయితే క్లియర్‌గా ఉంటదని చెప్పి, నేను ఈ వీడియోలో కూడా ఐడెంటిఫైయర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఆ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటేనే మీరు బాగా ఇంకా చేయగలరు పైథాన్. సో, ఈరోజు మనం ఒక స్టోరీలాగా అయితే డిస్కస్ చేసుకుందాం. నో కోడ్ అసలు ఏవి అయితే రాయను కోడ్‌లవి. ఒకవేళ మీకేమన్నా ఎగ్జాంపుల్ కింద కావాలంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను కోడ్ కింద కూడా రాసేది చూపెడతాను నెక్స్ట్ వీడియోస్‌లో. కానీ ఇప్పుడైతే నేను మీకు ఒక స్టోరీలాగా ఈ ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ఎండ్ వరకు అయితే చూడండి. సో, లెట్ అస్ స్టార్ట్. ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ పైథాన్ ప్రోగ్రామ్ మొత్తం ఒక టిఫిన్ కింద అయితే మనం అనుకుందాం. పైథాన్ ప్రోగ్రామింగ్ అంతా. అందులో మనం మన డేటాను హోల్డ్ చేసే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బాక్స్ తీసుకుంటే అందులో ఈ షుగరు, సాల్ట్, రైస్ అనేది పెట్టాం కదా! అవైతే మనం వేరియబుల్స్ కిందైతే అనుకుందాం. అందులోను డేటాను. ఇక్కడైతే షుగరు, సాల్ట్, రైస్ అని చెప్పైతే మనకు కొన్ని యూనిక్ నేమ్స్ కిందైతే కనబడుతున్నాయి కదా! సో, అవైతే మనం ఐడెంటిఫైయర్స్ కిందైతే అనుకుందాం. అండ్ ఈ డేటా టైప్స్ అనేవేంటి అంటే ఆ ఐటెమ్స్ ఇన్‌సైడ్ ద బాక్స్ అంటే ఆ బాక్స్‌లో ఏవైతే ఉన్నాయో అవి మనం డేటా టైప్స్ కిందైతే అనుకుందాం. సో, ఇంకా క్లియర్‌గా మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో చెప్తాను చూడండి. ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక యూనిక్ నేమ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ డబ్బాయే ఉంది ఇక్కడ. దీన్ని మనం షుగర్ అని అయితే అంటున్నాం. అంటే పందార. ఈ పందార మనకొక ఐడెంటిఫైయర్. అంటే ఎందుకంటే అది ఒక యూనిక్ నేమ్ కాబట్టి. ఈ నేమ్స్ అది ఇవ్వడం, అది స్టోర్ చేసుకునే ఒక పేరు. అంటే ఆ డబ్బాకి మనం ఒక పేరిచ్చాం. సో, అది షుగర్. అంటే ఇది షుగర్ మనం అందులో అయితే ఇంకా ఎయలేదు. జస్ట్ ఇది షుగర్‌కి కేటాయించిన డబ్బా అని చెప్పి మనమైతే ఒకటి అనుకున్నాం అంతే. సో, ఇక్కడ చూసారా? ఇక్కడ మనం అనుకున్న అనాలజీ చూసారా? థింక్ ఆఫ్ దెమ్ యాస్ ద నీట్ హ్యాండ్ రిటెన్ లేబుల్ ఆన్ యువర్ కిచెన్ జార్స్. షుగర్ రిటన్ ఆన్ ద జార్ ఈస్ ఇన్ ద షుగర్ ఇట్‌సెల్ఫ్. బట్ హౌ యూ ఐడెంటిఫై ఇట్? అంటే ఇది ఒక షుగర్ డబ్బా అని మీరు ఐడెంటిఫై చేస్తారు. కానీ ఇంకా అది షుగర్ ఇంకా యాడ్ చేయలేదు అందులో. సో, ఇలా గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫైయర్ అంటే ఒక నేమ్ అయితే ఇచ్చాం మనం అందులో. ఇంకా అందులో కంటెంట్ అయితే మనం ఇంకా వేయలేదు. జస్ట్ దానికి ఒక నేమ్ అయితే ఇచ్చాం ఫస్ట్. సో, దీనికి మీకైతే రూల్స్ చెప్పాను. ఈ స్మాల్ లెటర్స్‌తో గాని, బిగ్ లెటర్స్‌తో గాని ఏ టు జెడ్ అయితే స్టార్ట్ అవ్వాలి. నంబర్స్‌తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ అండర్ స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. ఇదైతే స్టార్టింగ్‌లో కూడా అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ మనం స్మాల్‌గా షుగర్ అని రాసామంటే ఒక డబ్బా కిందైతే వస్తది. అండ్ బిగ్ ఎస్‌తో స్టార్ట్ చేసి రాసామంటే ఒక అక్షరం, ఒక వర్డ్ కిందైతే వస్తది. అంటే ఇవి 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అంటే మీరు ఎస్ స్మాల్‌గా పెట్టారనుకో అదొక పేరైపోద్ది. అండ్ ఒకవేళ పెద్ద ఎస్ రాసి పెట్టారంటే అది వేరే పేరు అవుద్దనమాట. సో, అలా కేస్ సెన్సిటివ్ కిందైతే ఉంటదనమాట ఇది. అండ్ మీరు ఇఫ్, ఎల్స్ అనేది ఇందాక మనం మొన్న కీవర్డ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా! నేను వీడియోలో ఒక 39 అయితే ఉంటాయండి పైథాన్‌లో. సో, అవి మీరు ఈ ఐడెంటిఫైయర్స్ కింద నేమ్స్ అయితే ఇవ్వకూడదు. సో, ఇదైతే అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు వేరియబుల్ అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఆ బాక్స్‌కి పేరైతే ఇచ్చాం మనం. ఇప్పుడు ఆ పేరు ఇప్పుడు ఇందాక మనం షుగర్ అని అయితే పేరిచ్చాం కదా! ఇప్పుడు ఇందులో షుగర్ యాక్చువల్‌గా అయితే యాడ్ చేసాం. సో, ఇదొక లొకేషన్ అనమాట ఇంకా. ఇంకిది కన్ఫర్మ్‌గా ఈ బాక్స్ ఇది షుగర్‌కి సంబంధించిందే అని మీకు తెలుస్తదనమాట. సో, ఇందాక మనం జస్ట్ పేరైతే పెట్టాం. ఇప్పుడైతే పేరు ఉంది. అండ్ జస్ట్ అందులో కంటెంట్ కూడా యాడ్ చేసి అయితే ఉంది. సో, వేరియబుల్ అనమాట. సో, ఇక్కడ మీకు అనాలజీ చదివితే అయితే అర్థమవుద్ది. సో, ఇక్కడ ఏమనుంది? దిస్ ఈస్ ద జార్ ఇట్‌సెల్ఫ్. యూ కెన్ ఓపెన్ ఇట్ అప్ అండ్ పుట్ షుగర్, సాల్ట్ అండ్ రైస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ నీడ్ ఇన్‌సైడ్. సో, ఇందాక మనమైతే షుగర్ అని పేరు పెట్టాం. కానీ ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసాం షుగర్. సో, దీనికొక మెమరీ లొకేషన్ ఉంది. ఇప్పుడు వాల్యూ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. సో, ఇలాగా వేరియబుల్స్ అనమాట. ఐడెంటిఫైయర్‌కి, వేరియబుల్స్‌కి ఇదే డిఫరెన్స్. ఇప్పుడు ఒక ఐడెంటిఫైయర్ అనేది ఒక నేమ్. జస్ట్ ఆ నేమ్‌ని సజెస్ట్ చేస్తే, ఈ వేరియబుల్ అనేది ఆ మెమరీని మనకైతే డిఫైన్ చేస్తదనమాట. సో, ఇలా గుర్తుపెట్టుకొని మీకు ఈజీగా అయితే ఉంటది. మీరు చూసుకున్నట్టయితే నేను రెండాటికి క్లియర్‌గా అయితే డిఫరెన్స్ రాసాను చూడండి. ఎవ్రీ వేరియబుల్ హాస్ ఏ ఐడెంటిఫైయర్. యూ కాంట్ జస్ట్ హావ్ ఎ రాండమ్ జార్. ఇట్ నీడ్స్ ఎ లేబుల్ సో యూ నో వాట్స్ ఇన్ ఇట్. అంటే మీరు ఇది సాల్ట్, ఇది షుగర్ అని అయితే మీరు రాండమ్‌గా అయితే గెస్ చేయలేరు. ఎందుకంటే ఒక లేబుల్ కావాలి. ఆ లేబులే ఈ వేరియబుల్ ఐడెంటిఫైయర్ అయితే ఐడెంటిఫై చేస్తది. కానీ ఇక్కడ చూడండి. బట్ నాట్ ఎవ్రీ ఐడెంటిఫైయర్ ఈస్ ఆల్వేస్ ఏ వేరియబుల్. అలాగని చెప్పి ఐడెంటిఫైయర్స్ అన్ని వేరియబుల్స్ అవ్వలేవు. సో, ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఐడెంటిఫైయర్ వేరియబుల్ అయితే అవ్వలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం అంటే మీకు చాలా క్లియర్ అయితే అవుతది. ఐడెంటిఫైయర్ అంటే జస్ట్ ఒక పేరు అండ్ వేరియబుల్ అందులో ఉండే మెమరీని డినోట్ చేస్తదనమాట. సో, ఇక్కడ మీకు ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్ ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డేటా టైప్స్ అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకైతే షుగర్ అయితే ఉంది. ఆ షుగర్‌ని ఇప్పుడు మనం అది ఎలాంటి టైప్ అని అయితే మనం గెస్ చేయాలి. అంటే ఇప్పుడు షుగర్ అంటే ఏంటి? అదొక స్వీటా? లేదంటే సాల్టీ ఐటమా? లేదంటే అదొక పల్సెస్ ఆర్ గ్రెయిన్స్ అని మనమైతే ఐడెంటిఫై చేయాలి. అంటే మనకొక టైప్ కావాలి. సో, ఆ టైప్ కావాలంటే మీరేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అది ఏ టైపో మీరు గెస్ చేయగలగాలి. సో, ఇప్పుడు షుగర్ అంటే ఏంటి? స్వీట్. సో, అదొక టైప్. అందులోనే సేమ్ అలాగే పైథాన్‌లో కూడా టైప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక బాక్స్‌లో 2 అయితే స్టోర్ చేశారు. సో, ఇది ఏ టైపు? నంబర్. సో, దాని నంబర్స్‌ని ఏమంటారంటే ఇంటిజర్స్ అంటారు. ఇక్కడ పెట్టాం కదా చూడండి. ఇంటిజర్స్. సో, ఇంట్ అనైతే మనం డినోట్ చేస్తాం డేటా టైప్స్‌ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ 2.5 కేజెస్
ఇలాగా మనం అన్నామంటే ఇదేంటి డెసిమల్స్ వస్తది. సో, ఈ డెసిమల్ నంబర్స్ మనం ఎలా డినోట్ చేస్తాం? ఫ్లోట్ కింద అయితే డినోట్ చేస్తాం. ఇది డెసిమల్ నంబర్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా బాస్మతి అయితే తీసుకుందాం. ఈ బాస్మతి అనేది ఏంటి? స్ట్రింగ్. సో, స్ట్రింగ్‌ని మనం ఎలా డినోట్ చేస్తాం పైథాన్‌లో? ఎస్టీఆర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ జార్ ఎంప్టీగా ఉంది. ఈ ఎంప్టీగా ఉందని మనం ఎలా కనిపెట్టగలం? అది ట్రూవా? ఫాల్సా? ట్రూ. ఎంప్టీగా ఉంది కాబట్టి. సో, అలా ఒకవేళ ఫిల్ అయ్యి ఉంటే అది ఫాల్స్. అది బూలియన్ వాల్యూ. అంటే ట్రూ ఆర్ ఫాల్స్‌ని డినోట్ చేసేది బూలియన్ వాల్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్స్, టపుల్స్ అని అయితే ఉంది. అంటే మీ యొక్క వాల్యూస్‌ని ఈ లిస్ట్‌ల కింద ఇలాగైతే డినోట్ చేస్తదన్నమాట. సో, ఇవి మనకున్న 5 డేటా టైప్స్ అన్నమాట ఇంపార్టెంట్‌గా ఇన్ పైథాన్‌లో. సో, మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లియర్ కట్‌గా మీకు వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే నేను ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.